विकाराबाद ज़िले में खौफनाक सड़क हादसे में 5 हलाक। रियासत तेलंगाना ज़िले विकाराबाद के मोमिनपेट में हुए खौफनाक सड़क हादसे में 5 अफराद हलाक हो गए। ये हादसा चिटमपल्ली के पास उस वक्त पेश आया जब मजदूर पेशे अफराद को सवार करने के बाद ऑटो सड़क पर ठहरा हुआ था कि उसे तेज़ रफ्तार लारी और आरटीसी बस ने टक्कर दे दी। इस हादसे में 5 अफराद हलाक और दीगर 9 जख्मी हो गए। मामले की इत्तला मिलते ही विकाराबाद के एमएलए डॉक्टर मेतकू आनंद ने मौका में वारदात पर पहुंचे और बिखरे हुए लाशों को देखकर हैरान रह गए। मुतासरीन को फौरी तौर पर ट्रैक्टर में और बसों और लारी में हॉस्पिटल पहुंचाया गया। हॉस्पिटल के सुपरिटेंडेंट को हिदायत दी कि वो जान बहक अफराद की लाशों को मरपल्ली हॉस्पिटल मुंतकिल करें और फौरी पोस्टमार्टम करें। इमदादी कार्रवाई के बाद एमएलए डॉक्टर मेतकू आनंद ने कहा कि ये दिल दहलाने वाला वाक़या है। जो काम करने के दौरान वो उनका एक्सीडेंट हो गया। उन्होंने कहा कि हुकूमत मुतासरीन के अहल खाना को देखभाल करेगी। R&B अहदेदारों को हिदायत की गई कि इसे वाक़यात की तकरार को रोकने के लिए फौरी कार्रवाई की जाए। आइए देखते हैं एचएन न्यूज़ चैनल की ये रिपोर्ट। मोमिनपेट मंडलम इज्रा चिटंपल्ली ग्रामं लोपल लारी బస్సు ఆటో యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలిసింది। పొద్దున్నే 6:30-7 గంటల ప్రాంతం లోపల కూలి వెళ్ళడానికి ఆటో లోపల ఒక 5-6 మంది కూర్చొని ఉన్నారంట। పాప డ్రైవర్ ఏమో ఇంకెవరన్నా వస్తారని చెప్పి బయటికి వెళ్ళిండు। ఆ కూర్చున్నటువంటి ఆటోను వెనక నుంచి వచ్చినటువంటి లారీ గుద్దడం జరిగింది। ఆ బస్సు బార్వాది సైడ్ నుంచి బస్సు వస్తుంది, మోమిన్పేట్ సైడ్ నుంచి ఏమో లారీ వస్తుంది। అవి పక్క పక్కన పోయి అవి రెండు గుద్దుకొని ఇక్కడ ఆటోకి వచ్చి గుద్దితే పాపం ఇక్కడనే స్పాట్ లోపల 4 చనిపోవడం జరిగింది। ఒకరేమో సీరియస్గా ఉంటే అక్కడ సంగారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినరు, వాళ్ళది కూడా సీరియస్గా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు। ఆ చనిపోయినటువంటి 4 లోపల 3 లేడీస్ ఉన్నారు, ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి ఉన్నారు। ఆ చనిపోయిన లేడీస్లలో కూడా డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు 2 ఉన్నారంట, ఒకరేమో 50-55 ఏళ్ళలో ఉన్నారు। పాపం వాళ్ళందరూ కూడా నిరుపేదలు, కూలీ చేసుకొని పోయేటటువంటి వాళ్ళు। ఆగిలి ఉన్నటువంటి లారీని గుద్దింది, ఇక్కడ ఆగిలి ఉన్నటువంటి ఆటోను లారీ గుద్దింది। ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఈ ఇంటి మీదకి వచ్చేసింది లారీ, మొత్తం ఆ బాత్రూమ్ కూలిపోయింది। బాత్రూంలో ఒక ఆమె ఉన్నదంట, అప్పుడే పక్కకు వచ్చింది, లేకుంటే ఆమె కూడా ఇబ్బంది అయ్యేది। కాబట్టి దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తున్నాము। ఆ యాక్సిడెంట్ ఎట్లా అయింది, ఆ డ్రైవర్ వాళ్ళందరూ కూడా మా కస్టడీలోనే ఉన్నారని చెప్పి సిఐ గారు చెప్తా ఉన్నారు। దాని మీద పూర్తి విచారణ చేపించేసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము। అట్లాగే గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి ఈ కుటుంబాలకు ఏవన్నీ కూడా దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము। ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా భవిష్యత్తులో ఇంకేం చేయాలనేటటువంటిది మిగతా వాళ్ళతో అధికారులతో కూడా మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము। हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आती रहे वक्त पर।